అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సింగనమల మండలంలోని కర్పూరం ఫ్యాక్టరీలో ప్రమాదం చోటు చేసుకుంది. కర్పూరం ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయి 6 అస్వస్థతకు గురయ్యారు. ఫ్యాక్టరీలో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయింది. అస్వస్థతకు గురైన కార్మికులను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కార్మికుల్లో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, ఇక దేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంజన, పండగ పూట దీపావళి పండగ పూట అనంతపురం జిల్లా సింగనమాల మండలంలో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. అయితే సింగనమాల మండలంలో కర్పూరం ఫ్యాక్టరీలో అయితే ప్రమాదం చోటు చేసుకుంది. కర్పూరం ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయి 6 అస్వస్థత అయితే ఏర్పడింది. ఇవాళ మధ్యాహ్నం అంటే విధుల్లో ఉన్న కార్మికులు ఈ గ్యాస్ లీక్ అవడంతో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. అది పండగ పూట కావడంతో ఈ రోజు ఫ్యాక్టరీకి కూడా చాలా తక్కువ మంది కార్మికులు వచ్చారు. ఇంకా మరి ఎక్కువ ఉంటే ఈ రోజు ప్రమాదం కూడా భారీ సంఖ్యలోనే ఉండేది. అదిగాక గ్యాస్ లీక్ అయ్యడంతో మంటలు చెలరేగకపోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. అయితే అస్వస్థకు గురైన కృష్ణ, సువరం, హరినాథ్ బాబు, లక్ష్మీనారాయణ, నాగేంద్ర ప్రసాద్, ఓబ్లేస్ అనే కార్మికులను వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వీరికి చికిత్స అందిస్తున్నారు. అయితే వీరిలో 2 పరిస్థితి అయితే విషమంగా ఉంది. అయితే సింగనమాల ఎమ్మెల్యే వీటిపైన ఆరా తీసి వెంటనే వీరికి ఎటువంటి ప్రాణ నష్టం కానీ జరగకూడదు, సరైన వీళ్ళకి వైద్య సేవలు అందించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో వైద్య సిబ్బంది సైతం వీరికి ప్రత్యేక వార్డులో పెట్టి చికిత్స అందించడం అయితే జరుగుతుంది. అయితే 24 గంటలు గడిస్తే కాగా పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న పేషెంట్లకు అయితే ఎటువంటి గ్యారంటీ ఇవ్వలేమని అయితే డాక్టర్లు చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి ఆరా పోలీసులు విచారణలో తేలనుంది సంజన. ఓకే, రైట్, థ్యాంక్ యూ విజయ్.